చైర్మన్ సార్, నేను లీడర్ ఆఫ్ అపోజిషన్ గారికి అదేవిధంగా గౌరవ టీఆర్ఎస్ సంబంధించిన శాసన మండలి సభ్యులందరికీ కోరుతా ఉన్నాము, దయచేసి చైర్కు సపోర్ట్ చేయాల్సిందిగా. ఈరోజు చైర్మన్ గారు మరి మీకు సంబంధించిన అంశాల విషయంలో ప్రభుత్వ పరంగా ఆల్రెడీ నిర్ణయం చేయడం జరిగింది అధ్యక్ష. మీరు ప్రత్యేకించి డిమాండ్ చేస్తా ఉన్నా మరి హౌస్ కమిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. కేవలం ఈరోజు హౌస్ కమిటీ రిపోర్ట్ని మళ్ళా తిరిగి మీ ముందట సబ్మిట్ చేయడమే కాదు, హౌస్ కమిటీ రేపు పొద్దున నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ నిర్ణయం మరి సిబిసిఐడి ఎంక్వైరీ మీ పక్షాన మీరు మరి నిర్ణయం తీసుకున్నప్పుడు నేరుగా ఏకపక్షంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కూడా తెలియజేయడం జరిగింది అధ్యక్ష, సిబిసిఐడికి ఎంక్వైరీకి వేస్తామని. నేను గౌరవ శాసన మండలి సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాం, దయచేసి కోఆపరేట్ చేయండి. సభను సజావుగా జరగడానికి మీ సీట్లలో కూర్చోవాలని చైర్మన్ గారు అనేక సందర్భాల్లో అప్పీల్ చేస్తూ ఉన్న సందర్భంలో నేను మరొక్కసారి కోరుతా ఉన్నాను, తప్పకుండా మేము ఆల్రెడీ ప్రస్తావన చేసిన అంశాన్ని శాసనసభలోనే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా జవాబు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు కేవలం మరి రాజకీయ అంశంగా తీసుకెళ్లకుండా ఈరోజు పెద్దల సభ అధ్యక్ష, అదేవిధంగా పెద్దల సభలో పెద్దలందరూ ఉంటారు, వారి సలహా సూచనలు ఇచ్చి సభను సజావుగా జరగడానికి మరి సహకరించాలని గౌరవ శాసన మండలి టీఆర్ఎస్ సభ్యులను కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష. ప్లీజ్ గౌరవ సభ్యులు దయచేసి మేము మీ స్థానంలో కూర్చోండి, దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ మేము మీ స్థానంలో కూర్చోండి. ప్లీజ్ మేము మీ స్థానాల్లో కూర్చోండి. మీరు అలా చేయకపోతే మీ నేమ్స్ నేను పిలవాల్సి వస్తుంది. ఐ విల్ నేమ్ యూ. ప్లీజ్ గౌరవ సభ్యులు మేము మీ స్థానాల్లో కూర్చోమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్లీజ్ మేము మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ ఎల్ఓపి గారు మీ సభ్యులకు చెప్పండి దయచేసి కూర్చోమని. ప్లీజ్ మీ